మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని జలశక్తి శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మధ్యవర్తిత్వంతో ఈ భేటీ జరిగింది. జలాల పంచాయతీపై చర్చకు కూర్చున్న ఇద్దరు ముఖ్యమంత్రులు సంపూర్ణ సహకారంతో సమస్యలను పరిష్కరించాలన్న దిశగా అంగీకరించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి వినియోగంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించేందుకు అధికారులు సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. రాష్ట్రాల మధ్య సహకారంతో నీటి విభజన జరగాలన్నదే లక్ష్యమని చంద్రబాబు పేర్కొనగా, సామరస్య పద్ధతిలో ముందుకు సాగుదామని రేవంత్ రెడ్డి అభిప్రాయం. హిందీ భాష వివాదంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తనదైన శైలిలో స్పందించారు. హిందీ నేర్చుకోవడం తప్పు కాదని, కానీ ఈ తరం పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం మరింత ముఖ్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో పోటీపడే యువత కోసం విద్యా వ్యవస్థను ఇంగ్లీష్ మీడియంగా మారిస్తే అది కొత్త మార్పుకు నాంది అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకున్న దిశానిర్దేశక చర్యలలో ఒకటేనని తెలిపారు. ఇంగ్లీష్ బోధనతో విద్యార్థులకు కొత్త అవకాశాలు, ఆధునిక సామర్థ్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషలకు విలువ ఉండాలన్నదే తన అభిమతమని చెప్పిన జగన్, అయితే అంతర్జాతీయంగా ఎదగాలంటే ఇంగ్లీష్ను పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా అందరికీ బోధించాల్సిన అవసరం ఉందన్నారు. So there is a debate going on in Hindi acceptability in South India. How do you take it? In Maharashtra, people are being beaten up for not speaking Marathi. So there's a propaganda going on that there's a lot of Hindi imposition that is going on, especially in the southern states as well. In fact, there are several leaders from the NDA alliance here, be it Pawan Kalyan and others, saying Hindi is a national language. Do you believe Hindi is a national language? Elder mother, what do you say on this? What Peddamma annaru sir, Hindi ante. See, basically, what the change what should be brought about, it's not Hindi. Hindi can also be a language, what can be learned. But the medium of education should be English. See, this is the biggest change that should be brought about throughout the country. If this country were to move forward and leap forward. See, today English is the global language. Anybody, until and unless these government schools change, and until and unless the poor studying in these government schools learn to speak fluent English, they can never be competitive. So the medium of language should be English. Yes, once the medium is established as English, you can have
language 1, language 2, language 3, depending on the choice of the children, whatsoever they want to learn, as long as the mother tongue in those particular states being compulsory subject as a language. That is language 1. Maybe a language 2, if there is an option, one can always pick Hindi. There's nothing wrong in it. In fact, my first language was Hindi. Even though my language, my school was an English medium school, my first language was Hindi. In our school, my second language was Telugu. That's a different issue. But So would you pitch Hindi to be national language? it is a national language. What is there to pitch? Obviously, it is a national language. వైకాపా అధినేత వైఎస్ జగన్ పై హోంమంత్రి వంగల్పూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ మానవత్వం ఉన్న మనిషిలా ప్రవర్తించడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ దగ్గరే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి నేతలు తీరును నేర్చుకుంటున్నారని విమర్శించారు. అలాంటి నీతికి వ్యతిరేకమైన రాజకీయ శైలిని ఒక్క జగన్ తప్ప ఎవరూ సమర్థించడం లేదన్నారు. రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లిపై తప్పుడు ప్రచారం చేసిన ఘనత కూడా జగన్కే దక్కుతుందని ఆరోపించారు. కుటుంబ బంధాలనే రాజకీయానికి వాడడం జగన్కు పరిపటి అయిపోయిందని, ఇలాంటి నీచ రాజకీయాలపై ప్రజలు ఖచ్చితంగా స్పందించి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైకాపాలోని నాయకులు జగన్ స్వభావాన్ని అనుసరిస్తూ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందాలంటే నిజాయితీ, మానవత్వంతో ముందుకు రావాలన్నారు. అండ్ ఒక్కసారండి చంద్రబాబుని రీకాల్ చేయటం అన్న మాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఈరోజు గౌరవ సీఎం గారు ఆయన సీఎం స్థాయిలో ఎవరు కూర్చోబెట్టారు? ఈరోజు ప్రజలు కూర్చోబెట్టారు. ఎంత ఓట్ల మెజార్టీతో కూర్చోబెట్టారు? 164 సీట్లు ఇచ్చి 90% పైన ఈరోజు స్టేక్ ఇచ్చి మాకు ఈరోజు కూర్చోబెట్టిన పరిస్థితి. నువ్వు రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేస్తాను అంటే అది రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేయటం కాదు, రీకాల్ ప్రజలను చేస్తున్నాడా? ఈరోజు ప్రజల తీర్పుని చేస్తున్నారు రీకాల్. ఈరోజు దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేయడం అవి కాదండి. ఈ రోజు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటే ఒక మనిషిగా కూడా ప్రవర్తించటం లేదు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా కూడా ప్రవర్తించడం లేదు అన్నదైతే ఈ రోజు మా ఉద్దేశం. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, అతని మీద సుమారుగా 50,000 పైన మెజారిటీతో అక్కడ ప్రశాంతి రెడ్డి గారు గెలిచారు. అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిడని ఆశీర్వదించారు. 50,000 పైకి మెజారిటీతో ఆవిడ గెలిచారు. అదేవిధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఇతని బాధ భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. దీనంతటినీ ఓర్వలేక సొంత చెల్లి అవుతుందట తెలుసా మీకు? మొన్నటి వరకు నాకు ఆవిడ చెల్లి అవుతుందన్న సంగతి తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరుస అవుతుందట. అంటే చెల్లి వరుస అయ్యే ఆ మహిళ మీద, దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరుసగా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి గాని ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. నేనేమంటానంటే ముందు ఎంట గెలిచి రచ్చగెలాలి అంటారు. నువ్వు ఇంట్లో నీ తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పడేసావు. తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు, చెల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో నేర్చుకోలేదండి. ప్రసన్న కుమార్ రెడ్డి ఓవరాల్ గా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే. జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు. సొంత చెల్లెలు తాలూకా పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడితే ఎక్కిలి నవ్వులు నవ్వుతాడు. కాబట్టి ఈ రోజు అతని తాలూకా ఎక్స్-ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు నేనేమంటానంటే ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకో, తర్వాత రాజకీయం చేయి. నీకు మహిళను గౌరవించడమే చేత కాదు, మహిళను ఎందుకన్నా. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గండికోటలో హత్యకు గురైన విద్యార్థిని వైష్ణవి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కేసులో ప్రియుడు లోకేష్కు ఎలాంటి పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. బాలికపై ఎటువంటి అత్యాచార చర్యలు చోటు చేసుకోలేదని డీఐజీ వివరించారు. తాజాగా కీలక ఆధారాలు తమకు లభించాయని వెల్లడించిన ఆయన కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ రోజు రాత్రి 9 గంటల లోపు కేసును ఛేదించి పూర్తి వివరాలను జిల్లా డీఎస్పీ, డీఎస్సీ బయటపెడతారని చెప్పారు. తాను సీఎం ప్రోగ్రాం నిమిత్తం నంద్యాల వెళ్తున్నానని తెలిపారు. వైద్య పరీక్షల నివేదికలతో పాటు టెక్నికల్ ఆధారాలు కూడా దర్యాప్తులో కీలకంగా నిలుస్తున్నాయని సమాచారం. ప్రజల్లో వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికేలా దర్యాప్తు జరుపుతున్నాయని డీఐజీ వివరించారు.
ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో 10 గంటల 40 నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు. పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది. వాళ్ళు మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం 11-12 టైం ఎంత, ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో నిజాలు తెలుసుకోవాలంటే దమ్ముంటే చర్చకు రా రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చర్చకు పిలిచి పారిపోయిన పిరికి సన్నాసి రేవంత్ రెడ్డి రాజకీయాలను తక్కువ స్థాయికి తీసుకెళ్తున్నాడని ధ్వజమెత్తారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు రేవంత్ లాంటి దొంగలు పదవుల్లోకి వస్తారని ఊహించి ఉంటే రీకాల్ వ్యవస్థను కూడా రాజ్యాంగంలో తీసుకువచ్చేవారని ఎద్దేవా చేశారు. ఇప్పుడంతా ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయాలంటే నన్ను కోసుకు తింటారా అంటూ భాష తడిపెట్టే స్థాయికి దిగజారాడని విమర్శించారు. రాజకీయాల్లో తిట్లు వినడం తమకు ఇష్టం లేదని, కానీ రేవంత్కు ఆయన భాషలోనే సమాధానం ఇవ్వాల్సి వస్తుందన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు రేవంత్ మాటలకు తాము తిట్లతోనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మేడిగడ్డపై తెరిచిన ఈ మాటల యుద్ధం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. అసలు ఒక మాటలు చెప్పాలంటే ఆ కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో. ఒక్క వర్గం కాదు, అందరినీ మోసం చేసింది. ఖార్గే సాబ్ వచ్చి చేవెళ్ళలో చెప్పిండు 10 లక్షలు వాళ్ళు ఇస్తే 12 లక్షలు మేము ఇస్తాం, దళితులకు 18% వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో. ఇచ్చిర్రా? పెంచుతామన్నారు, పెన్షన్లు పెంచినరా? ఇంకెన్ని చెప్పినారు? ఒకటి కాదు, ఇన్నునే ఎంతో ఇంత పెద్ద లిస్ట్ ఉంది. నేను ఫస్ట్ మహేష్ని కోరేది ఏంటంటే ఫస్ట్ మనోళ్ళకి నేర్పిను అలా మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఏంది? ఉత్త దళిత బందే కాదు. వీళ్ళెంత లంగలంటే ఏది పడుతుందో చెప్పుకుంటా మీరు నోటికి ఎంత వస్తా అంత. ఆ శ్రీధర్ బాబు అంటే ఆయన రాసిండు మేనిఫెస్టో, చైర్మన్ అయిన దాన్ని. నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్లా అడుగుతా, ఏమైనా నువ్వేగా చైర్మన్, నువ్వు ఇలా బాగా నడుపుతున్నావు. ఇస్తామండి అంటాడు. ఇస్తామండి అంటే నువ్వే చెప్పినావు కదా 100 రోజులు ఇస్తా అని. 100 రోజుల్లో ఇస్తా, 6 అయినా ఇటు సూర్యుడు అటు పొడిచినా అని డైలాగులు కొట్టింటే మేం కాదు. అందుకే అడుగుతున్నాం. 100 రోజుల్లో చేయలేదు కాబట్టి 600 రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బరాబర్. అంటే వాళ్ళకు ఉక్రోషం వస్తాను. ఇక ముఖ్యమంత్రి ఏమని అడిగి మీరు చూస్తాను ఆయన మాటలు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటల వైపు దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా పామాయిల్ సాగు ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి సీతక్క ఆడబిడ్డలు ఆశీర్వదిస్తేనే ఇల్లైనా ప్రభుత్వమైనా చల్లగా ఉంటుందన్న భావనను పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. మహిళలు స్వయంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. ప్రతి ఒక్క మహిళ స్వయం సహకార సంఘాల్లో సభ్యత్వం తీసుకొని సామూహిక అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఖర్చు చేస్తున్నారు. మా ఆడబిడ్డకి ఇస్తే ఆ కుటుంబాన్ని సంరక్షించుకుంటుంది, ఆ బిడ్డల్ని చదివించుకుంటుంది, ఆనాడే తెలంగాణ ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అన్ని ప్రాజెక్టులు కూడా ఈరోజు మహిళలకు కట్టగడుతున్నాం. ఇప్పుడు వేసేటటువంటి పంటల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలను మనం ఎంచుకోవాలి. ఈజీగా మనకి ఆదాయం వస్తే ఈ వరో పచ్చో మిర్చి వల్ల రైతులు నష్టపోకుండా కష్టాలు పాలవకుండా ఉంటారు. అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు వస్తాయి, ఆయిల్ ఫామ్ వ్యవసాయం జరుగుద్ది. 20,000 కోట్లు మన సెర్పు ద్వారా గ్రామీణ మహిళలకు లోన్లు ఇస్తే, మరి పట్టణాలలో ఉన్నటువంటి మహిళలకు మెప్మా ద్వారా 6,000 కోట్లు మరి వడ్డీ లేని రుణాలు ఇచ్చి
ఈరోజు ఆ వడ్డీ డబ్బులు కూడా మీకు అందజేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క సంబరాలు. చంద్రబాబుతో చర్చలకు వెళ్తానంటూ మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. దొంగతనానికి వచ్చిన వాటితో చర్చలు ఏంటి అంటూ ఘాటు ప్రశ్నలు విసిరారు. నీకు కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేదని, దేవాదుల ప్రాజెక్ట్ ఏ నది మీద ఉందో తెలియని స్థితిలో ఉన్న వాడివి అని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తి చంద్రబాబుతో చర్చలు జరుపుతాననడం నిజంగా హాస్యాస్పదమన్నారు. నీకు తెలియని నీటి ప్రాజెక్టులపై ఎలా చర్చలు చేస్తావని విమర్శించారు. ప్రజలను మోసం చేయడమే నీకు వచ్చిన విద్య, కానీ నీటిపై చర్చలకు మాత్రం నీకు అర్హత లేదని అన్నారు. జల సంబంధ విషయాల్లో రేవంత్కు ఎలాంటి పట్టుదల లేదని, మాటలకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను రక్షించాలంటే తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు చర్చలకు వెళ్లాలని సూచించారు. చర్చలకు పోతా చంద్రబాబుతో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఎవడైనా కొట్లాడకు వచ్చినంతో చర్చలు పెడతారు, తప్పులేదు. దొంగతనానికి వచ్చినంతో చర్చలు చేస్తాడు ఎవడన్నా ప్రపంచంలో? నీ ఇంట్లో దొంగతనంతో వచ్చినోనికి, దొంగతనం కొరకు వచ్చినోనికి కూర్చోబెట్టి చర్చ చేస్తావా? ఏమి దొబ్బిపోదామని వచ్చినావు, ఎంత దొబ్బిపోదామని వచ్చినావు, నా ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం వేసుకుపోతావా, 5 ఉంచిపోతావా అని చర్చ చేస్తావా? చర్చలేంది చర్చలు? నీ హక్కును ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే కొట్లాడాలో అక్కడ కొట్లాడాలి. అది వదిలిపెట్టి చర్చలు చేస్తా నేను ఏం చర్చలు చేస్తావు? నీ బంధ చర్చలు. కాళేశ్వరం అంటే ఏందో నీకు తెలియకపోయా, బడుగు కూడా తెలియకపోయా. బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేయకుండా ఆర్డినెన్స్ తీసుకురావడం ప్రమాదకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో తన నివాసంలో యూపీఎఫ్ నేతలు 72 బీసీ కులాల ప్రతినిధులతో సమావేశమైన కవిత ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ముందుగానే కేవియట్ వేయకుంటే ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్పై స్టే తెచ్చే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచడం ఎంత ముఖ్యమో రాజకీయ పదవులు దక్కని కులాలకు సబ్ కోటా ద్వారా అవకాశాలు కల్పించడం అంతే కీలకమన్నారు. సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లుగా తక్కువ అవకాశాలు దక్కుతున్న వర్గాల కోసం సబ్ కేటగరైజేషన్ తప్పనిసరి అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో పూర్తి అధికారం ఉందని గుర్తు చేశారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కేబుల్ ఆపరేటర్లపై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో కొన్ని టీవీ ఛానళ్లను నిషేధించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. తమ ఛానల్కు ఏర్పడిన సమస్యను పరిష్కరించుకోలేకపోతే కేబుల్ ఆపరేటర్లను బాధ్యులుగా చూపడం అనైతికరమన్నారు. ఆపరేటర్లపై ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా మద్దతు లేని ప్రజాధనం మార్గంగా వాడుకునే ప్రయత్నాన్ని వారు ఖండించారు. తమ సేవలను వ్యాపార పరంగా నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నామన్నారు. రాజకీయ పగల నేపథ్యంలో ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకోవడం సరైనది కాదని హెచ్చరించారు. శ్రీ అంబటి రాంబాబు గారు ఒక వీడియో వివిధ గ్రూపులు హల్చల్ చేస్తుంటే మా కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి వారి యొక్క వీడియోలో పేర్కొన్న విషయాలన్నింటినీ కూడా ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి పార్టీ యొక్క ఒక ఛానల్ యొక్క సమస్య మీద కేబుల్ ఆపరేటర్లని అడగండి, లేదా వాళ్ళకి కట్టే నెలసరి రుసుము నిలుపుదల చేయండి, మీకు వీలైన మార్గాల్లోకి వెళ్ళి ఆ ఛానల్ పొందడానికి కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ అవకాశాలను కానీ లేదా కేబుల్ ఆపరేటర్లని నిర్మూలించేలాగా చేయండి అని చెప్పి వారి పిలుపు ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. గండికోటలో ఇంటర్ విద్యార్థినిగా ఉన్న తమ కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మా పాప ఎలా చనిపోయింది, ఒంటిపై డ్రెస్ ఎందుకు లేదు, అత్యాచారం జరగలేదంటున్నారు. కానీ శరీరంపై గాయాలేంటి అంటూ తల్లిదండ్రులు మౌన విగ్రహం చేస్తారు. ఒక అన్న అయినా చెల్లిని ఇంత దారుణంగా చంపుతారని ప్రశ్నించారు. వారి మాటలో ఆవేదన, దేవుడు ఉన్నాడు, నిజాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయని నమ్ముతున్నారు. మేమే మా పిల్లలు చంపేసామంటూ వస్తున్న ఆరోపణలు మమ్మల్ని మానసికంగా భగ్గుమంటున్నాయని కేసును సరిగ్గా దర్యాప్తు చేయాలని, అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు వెళ్లి న్యాయం కోరతామని తల్లిదండ్రులు చేశారు. మరి ఆ పాప ఎలా చనిపోయిందన్నా మాకు తెలియాలి కదా. అదే ఒంటి మీద గాయాలు ఎందుకు వచ్చాయి? రేపు జరగలేదు, మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టొచ్చే పిల్ల మీద?
ఆ గాయాల కల కారణాలు చెప్పండి. మరి డ్రెస్ లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుగుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా? మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద? ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెళ్ళు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా? చెప్పండి. మేము అలాగే చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసినామని మాట్లాడతారా? మాట్లాడండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం, మేమే మా పిల్లని చంపుకున్నామంటారు. మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. మేము మా పాపను పోగొట్టుకొని మేము ఒక సిఐ ఒక ఎస్ఐని ఎంటముడి పెట్టుకొని తెల్లవార్డులు ఉండి గండికోటలో మొత్తం అన్నీ చూసి వాళ్ళ వెనకమండి సీసీ ఫుటేజులు మొత్తం A to Z అన్నీ చూసుకొని తెలుగు రాష్ట్రాల నీటి అంశాలపై ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపారు. రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి నీరు విడుదల చేసే చోట్ల టెలిమెట్రీల ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. శ్రీశైలం ప్రాజెక్టు మరామతులు, రక్షణ చర్యలపై చర్చించి ప్రాజెక్టును కాపాడుకోవాలని నిర్ణయించారు. కృష్ణా బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్లో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా, గోదావరి జిల్లాలు, బనకచెర్లపై కమిటీ ఏర్పాటు చేయాలని సోమవారంలోపు నిర్ణయించారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ కేంద్ర జలశక్తి మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి యొక్క సారథ్యంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు గవర్నీలు ఉత్తమ్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్, అదేవిధంగా మరి యొక్క సిడబ్ల్యూసి సంబంధించినటువంటి అధికారులందరి సమక్షంలో కూడా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోదావరి, కృష్ణాకి సంబంధించినటువంటి ఏదైతే వాతావరణం ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణంలో, అందులో కూడా ముఖ్యంగా మరి 3 అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్. తెలంగాణ భవన్లో టీబీజీకేఎస్ నాయకులతో కేటీఆర్ సమావేశం జరిగింది. ఆయన సింగరేణి ప్రాంతంలో పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నేతలతో వ్యూహాలను పునరాలోచించారు. సింగరేణి ప్రాంతంలో పార్టీ ప్రాబల్యం పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించి పార్టీకి మరింత మద్దతు పొందే మార్గాలను సూచించారు. కేటీఆర్ సింగరేణి ప్రాంతంలో పార్టీ బలోపేతానికి నీతులు, వ్యూహాలను అమలు చేయాలని స్పష్టంగా తెలియజేశారు. హైదరాబాద్ క్రికెట్ను భ్రష్టు పట్టించిన రాజకీయ నాయకులు, హెచ్సీఏపై టీసీఏ నేతల తీవ్ర ఆరోపణలు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గత 5 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబం, ముఖ్యంగా కేటీఆర్, కవిత, హరీష్ రావు వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిధులను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ ఎన్నికకు కూడా పాలక కుటుంబమే కారణమని, ఆయన గెలిచిన వెంటనే ఈ విజయాన్ని కేసీఆర్ కుటుంబానికి అంకితం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.
రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత, హరీష్ రావు ఈ ఆటను ఆట ఆడుకున్న తీరు ఆవేదన. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ ఉన్న, అవకాశాలు రాని, మౌలిక సదుపాయాలు లేనటువంటి యువతకు అవకాశాలు కల్పించి తీర్చిదిద్దాలనుకునేటువంటి తపనతోని ప్రయత్నం చేస్తే, లీగల్ గా అనుకూలంగా అవకాశం వస్తే దాన్ని అడ్డుకున్నటువంటి ఘనత సోకాల్డ్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాదాపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు 500 నుంచి 600 కోట్లు ఒక 10 సంవత్సరాల్లో వస్తే వాటిని ఎట్లా మెక్కేయాలనేటువంటి దాని మీద అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎలుక పంచాయతీ పిల్లి తీర్చినట్టుగా ఈ కేటీఆర్, కవిత దీంట్లో తలకాయ పెట్టి మరి పరోక్షంగా దీన్ని భ్రష్టు పట్టించినటువంటి దాంట్లో ఇవాళ జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఏ రకంగా ఒక హైదరాబాద్ క్రికెట్ క్లబ్ లో సభ్యుడైన తర్వాత దానికి ప్రతినిధి అయిందో, ఆ ప్రతినిధి ఏ రకంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడు. బీసీసీఐ కాన్స్టిట్యూషన్ లో ఒక రూల్ ఉంది, రూల్ 3D ఏంటంటే 2 సంవత్సరాలు ఫైనాన్షియల్ కంప్లైన్స్ లేకపోతే 3వ సంవత్సరము బీసీసీఐ మెంబర్షిప్ గుర్తింపు రద్దవుతుంది. దాని ప్లేస్లో ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్ అసోసియేషన్ కానీ నాన్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ కానీ ఉంటే వాళ్ళని గుర్తించాలని రూలే ఉంది. దాని ప్రకారం మేము క్వాలిఫై అయితే వాటి పక్కన అవుతుంది. రెండోది, హైదరాబాద్ ఫెడరేషన్ రద్దు చేయడానికి నేను ప్రధానమైన కారణం చెప్తాను. మొన్న జరిగిన ఎపెక్స్ బాడీ ఎలక్షనే తప్పు, ప్రెసిడెంట్ ఎలక్షనే తప్పు, ఫ్రాడ్, మొత్తం బాడీ ఎలక్షనే తప్పు అయినప్పుడు మిగతా ఎలక్షన్ ఎట్లా చెల్లుతుంది? ప్రెసిడెంట్ ఎలక్షనే చెల్లదు. ఎలక్షన్ రోడ్డు ఎందుకు చెల్లదు అంటే ఆ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పులేనాయి. 20 అక్టోబర్ 2023 నాడు జరిగిన ఎలక్షన్లో ప్రెసిడెంట్ ఎలక్షనే తప్పు అయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పు. అందుకే అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సంవత్సరాల కాలంలో మొత్తం ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగినాయి, అన్ని తప్పుడు నిర్ణయాలు జరిగినాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇందాక మీకు చెప్పిన నేను 9 మంది ఎపెక్స్ కౌన్సిల్లో 7 డిస్క్వాలిఫైడే. ఇంక ఎట్లా రన్ చేస్తారు వాళ్ళు? పోనీ మిగతా 200 మంది ఎందుకు అడగట్లేదు? అడగాలి కదా. లేదా డబ్బులు వస్తున్నాయి బీసీసీ నుంచి 100 కోట్లు వస్తే పంచుకోవాలి, 100 కోట్లు వస్తే పంచుకోవాలి, 100 కోట్లు వస్తే పంచుకోవాలి. 500 కోట్లకు లెక్క తీయాలి. ఇప్పుడు సిఐడి, ఈడీ కరెక్ట్గా తీగలాడడం మొదలు పెడితే ఎక్కడెక్కడ ఎన్నో కొండలు కూలుతాయి. ఖచ్చితంగా హెచ్సిఏ రద్దు అవుతుంది. రెండోది మీ అన్న ప్రశ్నకి ఏంటంటే కొలాబరేటివ్ గవర్నమెంట్ 2021లో బీసీసీఐ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు తప్పించుకున్నా కానీ, హెచ్సిఏ వాళ్ళు మాకు తెలియదు మహాప్రభు అని తప్పించుకున్నా కానీ, ఢిల్లీలో కానీ బీసీసీఐలో కానీ కోర్టులలో కానీ అన్ని రకాలుగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ పవర్ ఉపయోగించి అడ్డం పడ్డది మాత్రం ఇంతకుముందు పవర్లో ఉన్న, ఇంతకుముందు బాయ్సార్ చెప్పినట్టు ఆ పవర్లో ఉన్న కుటుంబమే. దీనిలో ఖచ్చితంగా కూడా ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒకరోజు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎన్నో రకాల మెథడ్స్ ఉంటాయి. కాల్ రికార్డింగ్ చూసుకోండి, మీరు వాళ్ళకు ఉన్న మీటింగ్లు చూసుకోండి, ఎక్కడో ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తారనుకున్నాం. అయితే ఇన్ని రోజులు ఆపగలిగారు కానీ ఇక్కడ నుంచి ఆపలేరు. ఎందుకంటే అన్ని రకాలుగా కూడా టీసీఏ క్వాలిఫైడ్ ఉన్నది. ఒకటే హియరింగ్ బాంబే హైకోర్టులో మాకు ఫేవర్ వస్తుంది, ఒకటే హియరింగ్ హైదరాబాద్ హైకోర్టులో మా ఫేవర్ వస్తుంది. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసినాము. వీళ్ళేదో దొంగాట ఆడుతున్నారు, 9 మంది అడ్వకేట్లు పెట్టుకొని ఒక్క నోటీస్ తోటి అవతల అడ్వకేట్లకు డబ్బులు ఇచ్చి వీళ్ళు కుమ్మకాయ ఆడారు. దాన్ని కూడా ఒక నోటీస్తో ఆపేసినాం. ఎక్కడ ఒక ఫుల్ ఫ్లెజ్ హియరింగ్ వచ్చినా కానీ టీసీఏ ఫేవర్గా ఆర్డర్ వస్తుంది. బీసీఏ దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుందని నమ్ముతుంది. ఇవంటి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.